జై శ్రీ భగవాన్ రమణ. మీకు ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాను. రమణ మహర్షి చెప్పినటువంటి కథలు, ఆయన చేసినటువంటి లీలలు ముందుగా చెప్పాలంటే ఫస్ట్ మనము భగవాన్ శ్రీ రమణుల గురించి తెలుసుకోవాలి. భగవాన్ శ్రీ రమణులు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన మనలాంటి సాధారణమైన మనిషి. ఆయన యొక్క చరిత్ర అత్యద్భుతమైనది. ఆయన లీలలు అమోఘం. నువ్వు ఎవరు, ఇంతకీ నువ్వు ఎవరు అనే ప్రశ్న నుంచి ఆయనే సమాధానం చెప్పుకోవడానికి ఆయన బాల్యంలోనే మహాజ్ఞాని అయి, ఒక యోగి అయి, ఇంట్లో నుంచి వాళ్ళ అన్నగారికి చెప్పకుండా నేను స్కూల్ దగ్గరికి వెళ్తున్నానని 5 రూపాయలు తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన మనసులో ఒక్కటి, నేను అరుణాచల క్షేత్రానికి వెళ్ళాలి, అరుణగిరిని దర్శించుకోవాలి. ఈ అరుణాచలం అనే క్షేత్రాన్ని ఆయన ఎలా దర్శించుకున్నాడు, ఎలా ఆయన బుద్ధిలోకి చేరింది అనే విషయానికి వస్తే, వాళ్ళ మేనమామ, శ్రీ భగవాన్ రమణుల యొక్క మేనమామ ఒకానొకప్పుడు నేను అరుణాచలానికి వెళ్ళాను అని చెప్పగానే ఆయన ఆశ్చర్యంతో, అవునా, మీరు అరుణాచలానికి వెళ్ళారా? ఆహా, ఈ పేరు బహు ముచ్చటగా ఉన్నది, చాలా అద్భుతంగా ఉన్నది, నేను వెళ్ళాలి అరుణాచల క్షేత్రానికి. ఆ పేరులోనే ఏదో మహిమ ఉన్నది. చిన్నప్పటి నుంచి ఆయన ఆంతర్యం ఏంటంటే, పరమాత్మ అనేవాడు ఎక్కడుంటాడు, ఆయనని గుర్తించడం ఎలా, ఈ జనన మరణ చక్రాలలో ఎలా కొనియాడుతున్నారు అనే అంశంపై ప్రతిక్షణం ఆయన బాల్యావస్థ నుంచే ఆయన తనని తాను గుర్తెరగడం మొదలుపెట్టారు. ఆ బుద్ధి నుంచి అరుణాచల క్షేత్రానికి వెళ్ళాలని ఆయన పట్టుదల, ఆయన సంకల్ప బలం ఆయనని అరుణక్షేత్రం వైపు ఆయన బుద్ధిని మరల్చడం జరిగింది. ఇది అంతా ఈశ్వరమాయ, పరమేశ్వరుడి యొక్క మాయ, ఆయన సంకల్ప బలం. మనకు అలాంటి అద్భుతమైన ఆ గురువు లభించడం చాలా 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 అద్భుతం. ఆయన ఏనాడు ఎవరిని ఏమీ మాట్లాడేవారు కాదు. ఎవరైనా పెడితే తినేవారు. ఎక్కువగా మాట్లాడేవారు కాదు. ఆ ఎక్కువగా మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే, తనలో తాను రమించడం. ఒక యోగి మాట్లాడాడు, ఒక మౌని మాట్లాడాడు, ఒక క్రియేటర్ మాట్లాడాడు. సాధ్యమైనంత వరకు పెద్ద పెద్ద మహానుభావులు ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు మౌనమే వహిస్తారు. అలాంటి మౌనం నుంచి ఏర్పడిన ప్రశ్నే, నేను ఎవరు? ఈ నేను అంటారు. నేను కాదు అంటే, నేను ఈ శరీరం కాదు, నేను ఇంకెవరు, దాన్ని తెలుసుకోవడం ఎలా? ఈ శరీరంతోనే నేను ఇక్కడ మానవ జన్మ తీసుకున్నాను, ఈ శరీరంతోనే నేను ఇక్కడికి వచ్చాను. మరి నేను అనే ప్రశ్నకు జవాబు దొరకడం ఎలా అనే జ్ఞానంతో అతి చిన్న వయసులోనే, 14 సంవత్సరాల వయసులోనే ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. నేను ఇప్పుడు శ్రీ భగవాన్ రమణుల గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆయన చెప్పినటువంటి లీలలు మనము రేపటి నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పుడే ఆయన చెప్పిన కథలు చెప్తే ఆయన ఎవరో తెలియని వాళ్ళు ఉంటారు చాలామంది. దాని గురించి శ్రీ భగవాన్ రమణులు తత్వం, శ్రీ రమణ తత్వం,
ఆయన ఆయన ఎలా ఆయన ఎవరు అనే ప్రశ్నకు నేను జవాబు మీకు చెప్పడం జరుగుతుంది. మహాయోగి, మహాజ్ఞాని, అరుణాచల క్షేత్రం తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. ఉన్న అతి కొద్ది మందిలో అరుణాచల క్షేత్రానికి ఇప్పటి వరకు అమెరికా నుంచి కూడా వచ్చి ధ్యానం చేస్తారు. ఇప్పటి వరకు నేను అరుణాచల క్షేత్రానికి వెళ్ళాను, హనుమ చైత్ర పౌర్ణిమ నాడు వెళ్ళాను. అప్పుడు వెళ్ళినప్పుడే శ్రీ భగవాన్ రమణుల యొక్క ఈ పుస్తకాన్ని నేను తీసుకురావడం జరిగింది. నేను ఎక్కువ శాతం బుక్స్ చదవడం నాకు చాలా ఇష్టం అన్నమాట. సాధ్యమైనంత వరకు మహానుభావుల చరిత్రలు నేను ఎక్కువ చదువుతాను. అందుకే నేను ప్రతి తత్వాన్ని, శ్రీ సాయి తత్వము నాకు రమణుల లోపల కనిపించింది కాబట్టి నేను శ్రీ భగవాన్ రమణులు వేరు కాదు, షిరిడి సాయినాథుడు వేరు కాదు, వాళ్ళిద్దరి తత్వము ఒక్కటే. అదే సబ్కా మాలిక్ ఏక్ హే. ఈ తత్వాన్ని నేను ప్రతి క్షణం మన షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, లాంగ్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను. నేను చర్చికి కూడా వెళ్ళాను. అందరి దేవుళ్ళు ఒక్కటే, అన్ని కులాలు ఒకటే అనే తత్వాన్ని బోధించే వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు. ఈ కంటెంటే ఎందుకు పట్టుకున్నావయ్యా అంటే, ఇది కంటెంట్ కాదు. ఇప్పుడు సమాజంలో, ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో, ఈ కలియుగంలో చాలా ఇంపార్టెంట్ ఇది. మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. భగవాన్ రమణ తత్వం అనేది అతి అద్భుతమైన తత్వమైనది. ఆయన చెప్పిన కథలు ఈరోజే ఆయన చరిత్ర, ఆయన గురించి తెలుసుకోవడం చాలా చాలా అదృష్టం నాకు. ఆయన గురించి చెప్పడం, నేను ఏ జన్మలో పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకొని ఉంటాను. అందుకే నేను ఆయన యొక్క జన్మ రహస్యాన్ని నేను మీతో చెప్పడం నిజంగా అద్భుతం. ఆయన సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వరూపుడే. ఇప్పటికీ తమిళనాడులో అరుణాచల క్షేత్రంలో భగవాన్ శ్రీ రమణుల ఆశ్రమం ఉంది. అక్కడికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఇంగ్లాండ్, రష్యా, మలేషియా, ఎక్కడెక్కడ దేశాల నుంచో వస్తారు. వాళ్ళు జీసస్ని నమ్ముకున్న వాళ్ళే. అమెరికా, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు. మన హిందువుల కన్నా ఎక్కువ శాతం అక్కడ ఉండేది పరాయి దేశస్తులే ఉంటారు. మన వాళ్ళు ఈ తత్వాన్ని వదిలిపెట్టి, మన వాళ్ళు కులాల గురించి, మతాల గురించి మాట్లాడుకుంటూ, ఎవ్వరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసుకుంటూ ఉన్నారు. అందుకే శ్రీ రమణుల తత్వాన్ని, శ్రీ రమణ మహర్షి యొక్క ఆయన చెప్పిన కథలు రేపటి నుంచి నేను మీకు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ లాంగ్ వీడియో ప్రతి ఒక్కరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అందరికీ నమస్కారం. మళ్ళీ తిరిగి రేపు మీకు రమణులు ఆయన చెప్పిన కథలు ఏంటి, ఆయన ఏం చెప్పారు, శివపార్వతుల యొక్క తత్వం ఏంటి, ఆయన ఎందుకు అలా చెప్పారు, భగవాన్ శ్రీరమణులు నా లోపలికి వచ్చి ఆయన చెప్పిపించడం జరుగుతుంది. కొండ అల్లుడు అనే పట్టిక నుంచి రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఆయన చెప్పిన తత్వాన్ని రేపటి నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు సోమవారం, అందుకే మొదలుపెట్టాను. ఆయన గురించి తెలుసుకోవడం, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఎంతో ఆనందంతో, ఎంతో అద్భుతంగా ఆయన వింటూ ఉంటాడు. ఇక్కడ చెప్పే ఈ తత్వాన్ని ఆయన భక్తుల దగ్గరనే ఉంటాడు. పరమేశ్వరుడు మీ లోపలే ఉంటాడు. ఆయన అన్ని కులాలకు అతీతుడు. శివుడు రావణాసురుడు కోరితేనే ప్రత్యక్షమయ్యాడు. ఎంతోమంది ఉన్నారు. భోలాశంకరుడు అంటారు ఆయన. అందుకనేసి ఈరోజు నమ పార్వతిపతయ హర మహాదేవ శంభో శంకర. సబ్కా మాలిక్ ఏక్ హై. షిరిడి సాయినాథ్ మహారాజ్ की జై. శ్రీ భగవాన్ రమణ మహర్షికి జై. ఇంతటితో రేపు కొండ అల్లుడు అనే కథతో, అద్భుతమైన కథ, దాంతో మీ ముందుకు వస్తాను. ఈరోజు మనము శ్రీ భగవాన్ రమణుల గురించి తెలుసుకున్నాం. ఆయన చెప్పినటువంటి కథలు, లీలలు అద్భుతమైనవి, అమోఘమైనవి. మళ్ళీ మధ్యలో వస్తుంది ఆయన తత్వం గురించి. రేపు మళ్ళీ పునఃప్రారంభించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం.